సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కుక్క కాటుకు యాంటీ ర్యాబీస్ దెబ్బ అనే అంశం గురించి తెలుసుకుందాం. కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్ళుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క ఏది కరిచినా ర్యాబీస్ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. కుక్కలకు సోకే ర్యాబీస్ వైరస్ వాటి శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. వ్యాధి తీవ్రమై కుక్క ప్రాణాలు కోల్పోయే లోపు అది ఎంతమందిని కరిస్తే అంతమందికి ర్యాబీస్ వైరస్ సోకుతుంది. అయితే కుక్కకు ర్యాబీస్ సోకిందో లేదో తెలుసుకోవడం కోసం కుక్కలో కొన్ని లక్షణాలను మనం గమనించవచ్చు. అవేంటంటే, చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం, ఒంటరిగా ఉండిపోవడం, నోటి నుంచి సొంగ కారడం, నీటికి దూరంగా ఉండడం, గుండ్రంగా తిరుగుతూ ఉండడం. ఇలాంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, వాటితో ఆడటం లాంటివి చేయకూడదు. కుక్క కరిచినప్పుడు ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్ ఏగా, కొరికినప్పుడు వంటి ఘాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్ బిగా, పంటిఘాటుతో పాటు రక్తస్రావమైతే గ్రేడ్ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు ర్యాబిక్యూర్ వ్యాక్సిన్తో పాటుగా ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా అది వీధి కుక్క అయినా పెంపుడు కుక్క అయినా ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణంగా చాలామంది వీధిలో రోజూ కనిపించే కుక్క దానికేం కాలేదు కాబట్టి మాకు కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా తప్పనిసరిగా వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి. గాయాన్ని నాకడం, గీకడం, కొరకడం. గీకడం: కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బునీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొరికినప్పుడు: పన్ను లోపలికి దిగి రక్తం కారినప్పుడు ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. గాయాన్ని నాకితే సబ్బుతో గాయాన్ని కడిగి ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. పెంపుడు కుక్కల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకుతాయి. కాబట్టి పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా యాంటీ ర్యాబీస్తో పాటు లెప్టోస్పైరోసిస్ లాంటి ఇతరత్రా వ్యాధులు రాకుండా సదరు టీకాలు కూడా ఇప్పించాలి. డోసులు ఇలా: పెంపుడు కుక్క యాంటీ ర్యాబీస్ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు 3 డోసుల యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, 7వ రోజు, 21వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. వీధి కుక్క: ఈ కుక్క కరిచినప్పుడు 5 డోసుల యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ర్యాబీస్ మెదడుకు సోకితే సాధారణంగా కుక్క కరిచిన కొన్ని రోజుల తర్వాత బాధితులు వైద్యులను కలుస్తూ ఉంటారు. కానీ ఆ కుక్కకు ర్యాబీస్ ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి వెంటనే వైద్యులను కలవాలి. కుక్క కరిచిన గాయం ద్వారా మన శరీరంలోకి చేరుకునే ర్యాబీస్ వైరస్ అన్ని అవయవాలతో పాటు అంతిమంగా మెదడుకు కూడా చేరుకుంటుంది. వైరస్ మెదడుకు చేరుకోవడం ప్రాణాంతకం. ఈ దశకు చేరుకున్న తర్వాత చికిత్సతో సాధారణ స్థితికి తీసుకురావడం అసాధ్యం. కాబట్టి ఆలోగానే వైద్యులను కలిసి ఇంజెక్షన్ మొదలు పెట్టాలి. ర్యాబీస్ వైరస్ మన వ్యాధినిరోధక వ్యవస్థ మీద పూర్తిగా ఆధిపత్యం సాధించి తన సంఖ్యను విస్తృతం చేసుకుంటుంది. ఈ వైరస్ ఉధృతమై మెదడుకు సోకినప్పుడు ఆయాసం, జ్వరం, దాహం వేస్తున్నా నీళ్లు తాగలేని పరిస్థితి, వెలుతురును తట్టుకోలేకపోవడం, గాలి కోసం తపన పడటం, చికాకు, విపరీత ప్రవర్తన, భౌతిక దాడికి పాల్పడటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ర్యాబీస్ మెదడుకు సోకిన రోగులకు చికిత్స లేదు. కాబట్టి లక్షణాలను అదుపు చేసే చికిత్సలను అందించే ర్యాబీస్ సెంటర్కు తరలించవలసి ఉంటుంది. ర్యాబీస్ మెదడుకు సోకి చివరి దశకు చేరుకున్న రోగులు చికిత్సతో తిరిగి పూర్తి ఆరోగ్యం పొందిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి కుక్క కరిచిన 24 గంటల్లోపే వైద్యులను కలిసి యాంటీ ర్యాబీస్ చికిత్స మొదలుపెట్టుకోవాలి. ఈరోజు మనం కుక్క కాటుకు యాంటీ ర్యాబీస్ దెబ్బ అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.